చికి చికి చం చికి చం 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 కిరణ్ గాడు చేస్తే ఆనందం. విన్నవారా లిరిక్? ఏంటి రాయుడు నైట్ అవుట్ చేశాడా? ఇక్కడ నిద్రతున్నాడు. రాత్రి మా ఇంటున్నారు గాడు వీడికి 100 రూపాయలు ఫైను నిద్రపోకుండా జాగరణ చేయమని ఆర్డర్ వేశాడు. వీడేం చేశాడు? నిద్దట్లో కలవరించాడు. ఏమని? సత్యవతి ఐ లవ్ యూ. అదే ఆ కూత కూసాడు అంతే. సత్యవతి ఐ లవ్ యూ అంటూ వాడిదే పోయింది. సత్యవతి మా ఇంటున్నారు గాడి పెళ్ళాం. సూపర్ రా నువ్వు. ఒరే కిరణ్ కొంచెం నీ బైక్ ఇవ్వరా, చాలా అర్జెంట్ రా. అర్జెంట్ అంటున్నావు, తీసుకెళ్ళి తాకట్టెట్టేస్తావా? కాదురా, నా గర్ల్ ఫ్రెండ్ తాతగారిని హాస్పిటల్ జాయిన్ చేశారు. ఏమైంది పాపం? గుళ్ళో పురాణం వింటూ పక్క ముసలావిడ పైట్ లాగాడంట. భక్తులందరూ కలిసి బాధేశారు. ఇంటర్న్షిప్ పేరులో పెట్టారా? తల కుట్లడ్డాయి. హాస్పిటల్లో దారం అయిపోతే నన్ను తీసుకొని పంపించారు. కొంచెం నీ బైక్ ఇవ్వరా. ఆ ముసలోడికి దారాలు దెబ్బలు తీసుకెళ్ళడానికి నా బైక్ ఇవ్వాలా? పోరా. అరే ప్లీజ్ రా, వెళ్ళపోతే నా గర్ల్ ఫ్రెండ్ ఫీల్ అవుతురా. అలాంటి తాత ఉన్నందుకు ఫీల్ అవ్వను. ఎరా మరే నువ్వు ఇలా అడిగితే ఇయ్యవమ్మా. 4 టన్నులు అడుగుతావా? ఇవి చూపించి అడుగుతా. ఏంటవి? ఇది ఫిజిక్స్ రికార్డ్, ఇది కెమిస్ట్రీ రికార్డ్. నేను ఈ రికార్డ్స్ ఎప్పుడో ఫినిష్ చేసి రెడీగా ఉన్నాను. పోరా. హలో, నువ్వు ఇవి తీసుకుంటావు, నాకు బైక్ ఇస్తావురా. పోరా. వీటి వాల్యూ ఏంటో తెలిస్తే నువ్వు మీద పడతావు రే. పోరా. రే ఈ ఐశ్వర్య రికార్డ్స్ రే. ఐశ్వర్య రికార్డ్సా? ఎలా వచ్చారా? చాలా కష్టపడ్డాను మరి. ఇవ్వరా ప్లీజ్. ఇందాక బైక్ ఏదో అడిగాను మరి. తీసుకో, ఇదిగో పట్టుకో. మళ్ళీ ఏంట్రా? బైక్ ఇచ్చా బానే ఉంది, మరి ఆ పెట్రోల్ ఖర్చులు అది ఎంత? ఎంత 100 రూపాయలు. తీసుకో. అమ్మో 500. రేపు పర్సు 100 ఉందా? పర్స్ మర్చిపోయా. ఇస్తావా ఇస్తావా, ఎక్కడికి వెళ్తావు, మళ్ళీ ఇక్కడికి వస్తాగా. సరే సరే పో. చిన్న రిక్వెస్ట్ రోయ్, నేను ఇచ్చాను దాన్ని చెప్పక. అది అసలు మంచిది కాదు. ఐషు చాలా కష్టపడి రికార్డ్స్ తయారు చేసావమ్మా. చెప్తా 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 చెప్తా. yes క్విక్ క్విక్, టైం అయిపోతుంది. ఎరా పూర్తిగా రాసావా? తొందరగా రండి. ఎరా బొండం సగం రాసి ఇచ్చేస్తున్నావా? కమాన్ కమాన్ క్విక్. అందరూ ఇచ్చేసారా? నిజంగా కనిపించట్లేదే. ఇందాక కూడా డెస్క్ లో చూసాను. ఎవరు తీసారు ఏంటో. అయ్యో ఐశ్వర్య, నీ రికార్డ్స్ ఏవి? తీసుకొచ్చాను సార్. మరి తీసుకొస్తే దాచుకుంటావు ఎందుకు? సబ్మిట్ చేయి. ఎక్కడో మిస్ అయ్యాయి సార్. లాండ్రీలో మర్చిపోయి ఉంటావు. ఏమిటలా దిక్కులు చూస్తున్నావు? అసలు రికార్డ్స్ కంప్లీట్ చేసావా? అబద్ధాలు ఆడుతున్నావా? నిజంగా కంప్లీట్ చేశాను సార్. మరేవి? కాకెత్తుకుపోయిందా? ఇదిగో, బ్రెయిన్ ఫ్యాషన్స్ మీదే కాదు, చదువు మీద కూడా ఉండాలి. నీకు గంట టైం ఇస్తున్నాను. ఎలా సబ్మిట్ చేస్తావో నాకు తెలియదు. ఆ తర్వాత నీ ఇష్టం. ఐ కాంట్ హెల్ప్ యూ. నా రికార్డ్స్ ఎవరైనా చూసారా? ఐచూ, ఈ నెమలిక నీదేనా? నాదే. ఈ ఎండాకు నాదే. నా రికార్డ్స్ ఎక్కడైనా చూసావేంట్రా? చూశాను, కానీ నాకు దండం పెడితే తప్ప చెప్పను. నీకు దండం పెడతాను, చెప్పరా బాబు. చేత్తో పెట్టు. సరే. అందరూ చూసారా? ఇది నాకు దండం పెట్టింది, మళ్ళీ పెట్టలేదంట. ఇప్పుడు చెప్తా. స్ట్రైట్ గా వెళ్ళు, లెఫ్ట్ తిరుగు. అక్కడ వాటర్ పూల్ ఉంది కదా, అక్కడ ఉన్నా. వెళ్ళి తెచ్చుకో, తొందర తెచ్చుకో. వెళ్ళండి. 500 పోతే పోయినాయి, కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారా బాబు. ఏంటి నమ్మలే దేవుడా. మై రికార్డ్. స్టూపిడ్ ఇడియట్ రాస్కల్ బ్యాక్ టు ఇట్. హౌ కుడ్ యు డు దిస్ టు మీ? రై వెళ్ళిగారా, పదరా, వాడు వచ్చేస్తాడు మళ్ళీ. పదా. ఇట్స్ మీ. నాకే దెబ్బేద్దాం అనుకున్నారా? జస్ట్ ఇంపాసిబుల్. ఎవడి ఎక్స్ట్రా క్యాండిడేట్ పొడుగ్గా ఉన్నాడు? 5 ఉంటే పంచపాండవులా ముచ్చటగా ఉంటుందని. రేపు దేన్నన్నా తీసుకొచ్చి ద్రౌపది అన్నావనా? రామాయణంలోకి పాండవులు దేకండ్రా. నేను రూమ్ ఇచ్చింది రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులకే. 200 ఫైన్ కట్టండి. ఎందుకండి? ఎందుకంటే ఎక్స్ట్రా క్యాండిడేట్ ఎక్స్ట్రా చార్జ్. నెలంతా ఉండను, ఒక్కరోజే. ఒక్కరోజు ఉంటే మాత్రం హోటల్ రూమ్ లో ఎక్స్ట్రా బెడ్ వేస్తే డబ్బులు కిందట్లా. ఇదేమైనా హోటలా అండి? హోటల్ అనుకోండి కాసేపు. అయితే బాయ్ ఏడి? ఈయనున్నాడుగా. నేను పోయా. లేకపోతే ముసలాడివా? ముసలాడినా. మీకు ఈ ఫ్లాష్ న్యూస్ తెలుసా? ఏంటండి? నిన్నే మా ఆవిడికి వాంత అయింది. అదేంటి, మీకు ఆపరేషన్ అయిందిగా? ఆపరేషన్ అయితే మాత్రం ఆవిడకి వాంత కూడదా? దానికి కారణం వీడు పర్సు తీయటం చూసి ఆశ్చర్యపోయి వాంతి చేసుకుంది నా భార్య. బాబాయ్ నాతో డబ్బులు ఇచ్చి కదలో. తప్పదా? ఆగో, ఏమున్నాయి ఈ బ్యాగ్ లో? అది బీర్బల్ కథల పుస్తకాలు ఉన్నాయండి. ఏదో కథలు చెప్పకు. ఇలాంటి కథలన్నీ క్రాస్ చేసి వచ్చాను. ఓపెన్. చాలా బాగుంటుందా, కానీ నేను రెస్టారెంట్ కే పర్మిషన్ ఇచ్చాను, బార్ కి పర్మిషన్ ఇవ్వలేదు. బార్ కి ఇవ్వాలంటే ఈ బీర్ నాకు ఇవ్వాలి సార్. ఓకే సార్. ఆగండి. మళ్ళీ ఏమైంది సార్? మీరు ఎంతమంది ఉన్నారా? 5 ఉన్నామండి.
బీర్లు ఎన్ని ఉన్నాయిరా? 4 మరి ఐదోడు ఏం తాగుతాడురా? అదే సార్. నాకు మాత్రం జాలనుందేంట్రా, తీసుకో. థ్యాంక్ యూ సార్. 100 రూపాయలు. సార్ ఆ. బీర్ 50 రూపాయలు కదా సార్? షాపులో 50 రూపాయలరా, మంద బారు కదా, అదనమాట. నమస్తే అంకుల్. గాడ్ బ్లెస్ యూ ఎప్పుడు కనిపించని కాళ్ళకి నమస్కారం చేస్తావేమ్మా. దేవుడు కనిపించడు, అయినా ఆయనకు నమస్కరించడం లేదు. దేశం కోసం పోగొట్టుకున్న మీ కాళ్ళు మీకన్నా ముందే స్వర్గంలోకి అడుగుపెట్టాయి అంకుల్. ఓకే ఇదిగో ఈ లెటర్స్ అన్నీ నీకోసం వెయిట్ చేస్తున్నాయి. ఇన్ని సూత్రాలు రాస్తుంటారు. మీకు ఎంతమంది బంధువులు ఉన్నారు అంకుల్? బంధుత్వం అనేది మనం ఫీల్ అవటాన్ని బట్టి ఉంటుందమ్మా. మనం ఫీల్ అయితే 100 కోట్ల భారతీయులు బంధువులే. మీ బంధువులు ఎవరో కనీసం చూడడానికి కూడా రారు, వాళ్ళకెందుకు రాయాలి అంకుల్? వాళ్ళు నా ఒక్కడికే కాదమ్మా, మనందరికీ బంధువులే. దేశంలోకి శత్రువులు ఎవరిని అడుగుపెట్టకుండా కాపాడే సైనికులమ్మా. వాళ్ళ సేవలను గుర్తించి మనం రాసే 2 ముక్కలే వాళ్ళకెంతో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తాయి. లెటర్స్ కి అంత పవర్ ఉందా అంకుల్? ఎస్ బేబీ, పండిట్ నెహ్రూ రాసిన ఉత్తరాల వల్లే ఇందిరాగాంధీ వ్యక్తిగా ఎదిగింది. మాటలైతే గాల్లో కలిసిపోతాయి కానీ ఉత్తరాలు శాశ్వతంగా గుండెల్లో నిలిచిపోతాయి. మనం ఇక్కడే ఉన్నా మనని తమతో తీసుకెళ్లి అవతల వాళ్ళని పలకరించేలా చేస్తాయి. మంచి మనసుతో ఒక్క వాక్యం రాస్తే అదెంతో ఓదార్పునిస్తుంది. అంత పవర్ ఉంది ఉత్తరాలకి. గొప్ప వ్యక్తిని కలిసి మాట్లాడితే గొప్ప పుస్తకం చదివినట్టే అంటారు. మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఏదో కొత్త విషయం తెలుసుకోవడం ద్వారా అది నిజం అనిపిస్తుంది. వస్తాను అంకుల్. మంచిదమ్మా. ఛే, ఏంటోరా ఇన్ని లవ్ లెటర్స్ రాసినా ఏది వర్కౌట్ అవ్వట్లేదు, అన్ని వంచడ్ అవుతున్నాయి. నాకు తెలిసి అమ్మాయిల్ని మన చుట్టూ తిప్పుకోవాలంటే 3 సూత్రాలు ఉన్నాయి. నాకు తెలిసి ఒకటే సూత్రం. ఏంటది? మంగళసూత్రం. రేయ్ అటు చూడండి రా. ఆపయ్యా. బండినే రేంజ్ లో తెస్తున్నారంటే బండి మీద వాడి పాటి ఖచ్చితంగా పాడెక్కేసి ఉంటాడు. ఎవడో పోర్ ఫెలో. ఎవడైతే ఎందుకు తీసుకొస్తారా? మన కిరణ్ గారు. లారీ గుర్తేసిందట, హాస్పిటల్ జాయిన్ చేశారట. ఏ హాస్పిటల్ రా? ఎలా జరిగిందిరా? ఏమోరా, ఏం తెలీదు. ఏం చూద్దాం పదండి. ప్లీజ్ ఆగండి, నేను వస్తాను. నీ శాపనార్థాల వల్లే వాడికి అలా జరిగింది. ఇంకా అక్కడికి కూడా వచ్చి ఉన్న ఊపిరి కూడా తిట్టేసి తీసేద్దామనా? లేదు, నేనేవి తిట్టను. నాకు చూడాలనుంది. కుదరదు. పోనీ లేరా, ఎంతైనా 20 years నుంచి నైబాస్ కదా, తీసుకెళ్దాం. పద, ఫీల్ అవుతుంది. పద ఐశ్వర్య, పద. అదేరా. దేవుడు నాకెంత అన్యాయం చేశారా? యాక్సిడెంట్ వాడికైతే నీకు అన్యాయం చేయటం ఏంట్రా? వాడు రోజు వాడి డబ్బులతో సిగరెట్ కొనుక్కునేవాడు, నాకు ఇప్పించేవాడు. ఇప్పుడు సిగరెట్ల కోసం ఎవరిని అడగాలరా? ఎవరిని అడగకుండా కొనుక్కుంటే వాడు ఆత్మ శాంతిస్తుంది. ఆత్మంటున్నా అంటే పోతాడని డిసైడ్ చేస్తావు. ఎప్పుడు నీ కోసం తిట్లు వాడే ఐశ్వర్య ఇవాళ ఫ్రూట్స్ తెచ్చిందిరా. లేవరా కిరణ్. ఏయ్, అలా ఊపితే వాడు ఊపిరి పోద్ది. నువ్వు అంటావేంట్రా? ఇది డెడ్ బాడీ, అది సోలు. సోల్ అంటే ఆత్మ. ఎవరాత్మరా? ఎవరాత్మ అంటావేంట? కనపడట్లే మన కిరణ్ గాడి అంతరాత్మ. నువ్వు కొంచెం అరే కిరణ్. అబ్బా పోలేదని చెప్తున్నానా? మరి ఆ బాడీ లారీ డ్రైవర్ది. అదేంట్రా, లారీ నిన్ను గుద్దితే వాడు బెడ్డెక్కాడు. లారీ నన్ను గుద్దబోతుంటే నేను బైక్ మీద నుండి పక్కకు దూకేశాను తెలివిగా. ఆ కన్ఫ్యూషన్ లో వాడు చెట్టుకు గుద్దేశాడు. పెద్ద వెహికల్ కదా, పెద్ద దెబ్బలు తగిలాయి. అంటే నీకేం కాలేదా? నేను బాగా డిసప్పాయింట్ చేసినట్టున్నాను. చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చినట్టున్నావు. ఫ్రూట్స్ కూడా తెచ్చావు, ఇలాగే తినేస్తాను. కనీసం కాళ్ళైనా పోయి ఒళ్ళంతా కట్లతో జనరల్ వార్డ్ లో ఏకలు తోలుకుంటూ ఉంటా అనుకున్నాను. ఇందాకేమన్నావురా? ఆడపిల్ల చూడరా ఎందుకు వచ్చిందో. ఊడిపోయిన బొద్దంకి లెక్క, జట్టికి తగిలి దోవ రెక్క, జంబలకి పంప, పుట్టుకు జిన్నాటవా డుబ్బుకు డుక్కు, మెడిలో అబిబా అబ్లగట, అబ్రక సుబ్రక మచ్చుకు దబ్రా, కీసిరి బిసిరి బాస్కి. నువ్వే బీసిరు గిసిరు బాస్కి. ఇవి తిట్లా కుట్లా ఇలా హింసించకంటే మత్తి ఒకటి కుట్లు కుట్టి చంపేయండి.